కర్ణుడికి ఆ పేరు ఎలా వచ్చింది? కర్ణుడిని పెంచినటువంటి తల్లిదండ్రులు ఎవరు? దుర్వాస మహర్షి అందించిన మంత్ర ప్రభావంతో కుంతి ఒక కుమారుడిని సూర్య అనుగ్రహంతో పొందింది. వివాహం కాలేదు. మంత్రం ప్రయోజనకరమా కాదా అని పరిశీలించడంలో కుమారుడు లభించాడు. ఈ కుమారుడు నేను ఏం చెయ్యను అని ఆ సూర్యుడినే ప్రశ్నించగా సహజ కవచ కుండలములతో ఉన్నటువంటి ఆ శిశువును ఒక పేటికలో, రత్న పేటికలో ఉంచి నీటిలో విడిచిపెట్టమని సూర్యుడే ఒక సలహా అందించాడు. ఆ సలహా సూచనప్రాయంగా స్వీకరించి వాక్కు రూపంలో చెప్పకపోయినా ఈ పిల్లవాడు పెరిగి పెద్దనవుతాడు, తప్పక కీర్తి సాధించిన వాడవుతాడు అంటూ సెలవిచ్చి అంతర్ధానమయ్యాడా సూర్య భగవానుడు. పరోక్షంగా ఆ సూచనను ఇలా అని భావించిన కుంతి నీటిలో విడిచిపెట్టగా అలా నీటి చాలులో తోసుకుంటూ వచ్చినటువంటి ఈ పేటికలో ఉన్న శిశువును అతిరథుడు అనేటటువంటి గుర్రములను శుభ్రపరిచేటటువంటి వృత్తిలో ఉండేటటువంటి వ్యక్తి చూచి చేతిలోనికి తీసుకొని తస్య మూర్ధన్యవఘ్రాణం శిరస్సు వాసన చూచి ఈ పిల్లవాడు క్షత్రియ వంశ సంజాతుడై ఉంటాడు అని నిర్ణయం చేసుకుని ఆ అతిరథుడు తన భార్య అయిన రాధకు ఈ శిశువును అందించాడు. వసుషేణుడు అనే నామకరణం చేశాడు. కానీ పెరిగి పెద్దనైన ఈ వసుషేణుడు విప్రుడు అడిగిన కోరిక మేరకు కర్ణకుండలములను పెరిగి ఇచ్చిన కారణం చేత కర్ణుడు అని కీర్తి పొందాడు. దానకర్ణుడు అన్న పేరిట ప్రసిద్ధి పొందాడు. వసుషేణుడు అతడి తల్లిదండ్రులు అందించిన పేరు. ఇలా కర్ణుడు వృత్తాంతాన్ని మనం గ్రహించాలి.